హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఈకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్, తెలుగు డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇవాళ వచ్చేసి ఏమున్నాయంటే 6th జనవరికి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఈ 6th జనవరికి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా క్లియర్ కట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చేసి ఫస్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. కరెంట్ ఈవెంట్స్లో ఉన్నటువంటి ఫస్ట్ ఈవెంట్. సో ఫస్ట్ ఇవాళ వచ్చేసి గాన్ గై ఫెస్టివల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. నార్త్ ఈస్ట్ ఇండియాలో సెలబ్రేట్ చేస్తారు. ఇది గాన్ గై ఫెస్టివల్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ ఫెస్టివల్ ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి హార్న్బిల్ ఫెస్టివల్స్ ఇలానే ఇది కూడా ఒక ఫెస్టివల్. ఇక్కడ చూడండి. సో జీలియాంగ్రాంగ్ కమ్యూనిటీ ఆఫ్ మణిపూర్, సెలబ్రేట్ గాన్ గాయ్ ఫెస్టివల్. సో ఇది ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే మణిపూర్ రాష్ట్రంలోని జీలియాంగ్రాంగ్ అనే కమ్యూనిటీ వాళ్ళు చేస్తారనమాట. సో ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ పోస్ట్ హార్వెస్ట్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ అక్రాస్ ది స్టేట్. ఇది ఎప్పుడంటే పోస్ట్ హార్వెస్ట్ అనమాట, అంటే పంట దిగుబడి వచ్చిన తర్వాత జరుపుకునే ఫెస్టివల్. అలానే మణిపూర్ రాష్ట్రంలో కల్చరల్ ఫెస్టివల్ కూడా, ఇది కల్చరల్ ఫెస్టివల్ కూడా చెప్పొచ్చు. తర్వాత జీలియాంగ్రాంగ్ కమ్యూనిటీ కంప్రైజ్ 3 నాగా ట్రైబ్స్. సో అసలు ఈ జీలియాంగ్రాంగ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఎవరంటే ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఇందులో మొత్తం వచ్చేసి 3 నాగా ట్రైబ్స్ ఉంటారు, 3 ఉంటారు. ఒకటి వచ్చేసి చూడండి రోంగుమై, తర్వాత వచ్చేసి లియాంగమై, అలానే జేమి. ఈ 3 ట్రైబ్స్ కలిపి పార్ట్గా ఉంటారు. దేంట్లో నాగా ట్రైబ్స్లో, ఈ జీలియాంగ్రాంగ్ కమ్యూనిటీలో నాగా ట్రైబ్స్ 3 ఉంటాయని చెప్పాను కదా. ఈ 3 వచ్చేసి ఇవన్నమాట. ఈ 3 ట్రైబ్స్ కలిసి ఉంటారు. సో లివింగ్ ఎట్ ది ట్రై జంక్షన్ ఆఫ్ అస్సాం, మణిపూర్ అండ్ నాగాల్యాండ్. ఇక్కడ చూడండి ఈ పాయింట్. వీళ్ళు ట్రై జంక్షన్లో నివసిస్తారనమాట. ఈ నాగా ట్రైబ్స్ అనే వాళ్ళు 3 ట్రై జంక్షన్ ఎగ్జాక్ట్గా 3 ప్రాంతాలు కలిసే ప్రాంతంలో నివసిస్తారు. ఎక్కడంటే అది అస్సాం రాష్ట్రము, మణిపూరు అలానే నాగాల్యాండ్. ఈ 3 ప్రాంతాలు కలిసే ప్రాంతంలో వీళ్ళైతే నివసిస్తారనమాట. తర్వాత జీలియాంగ్రాంగ్ ఈజ్ ఏ సదరన్ గ్రూప్ ఆఫ్ నాగా లాంగ్వేజెస్ బిలాంగింగ్ టు ది టిబెటో బర్మన్ లాంగ్వేజెస్ అండర్ ది సినో టిబెటన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. సో మనకి ఏ లాంగ్వేజ్ అయినా ఒక ఫ్యామిలీ నుంచి పుడుతుందన్నమాట. అంటే లాంగ్వేజ్ని క్లాసిఫై చేసినప్పుడు ఒక పేరెంట్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ పేరెంట్ ఫ్యామిలీ నుంచి చాలా లాంగ్వేజ్ అనేవి పుడతాయి. ఇప్పుడు సాంస్క్రిట్ నుంచి హిందీ కావచ్చు, ఇట్లా వచ్చాయి కదా అట్టా. ఎగ్జాక్ట్లీ అలానే ఇక్కడ కూడా టిబెటో బర్మన్ లాంగ్వేజ్ అనమాట. వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అంటే టిబెటో బర్మన్ లాంగ్వేజ్. అది ఏ ఫ్యామిలీకి సంబంధించిందంటే సినో టిబెటన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి అయితే సంబంధించింది. ఈ నాగాల్యాండ్ లియాంగ్మియాస్ అండ్ జెమీస్ ఆర్ రికగ్నైజ్ దట్ ది జీలియాంగ్. సో నాగాల్యాండ్ స్టేట్లో ఏ ట్రైబ్స్ని జీలియాంగ్రాంగ్ కమ్యూనిటీ అని పిలుస్తారు. సో జీలియాంగ్రాంగ్ కమ్యూనిటీ అని పిలుస్తారంటే ఇక్కడ వచ్చేసి మేజర్గా చూడండి ఇక్కడ వచ్చేసి లియాంగ్మైస్ అలానే జేమి, ఈ 2 ట్రైబ్స్ని వచ్చేసి నాగాల్యాండ్లో జీలియాంగ్ కమ్యూనిటీగా అక్కడ వచ్చేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. తర్వాత రోంగ్మై నాగాస్. సో రోంగ్మై నాగాస్ అని చెప్పాను కదా, ఆల్సో నోన్ యాజ్ ది కాబుయ్. సో కాబుయ్ అని కూడా పిలుస్తారు. ఏది రోంగ్మై నాగాస్ అని చెప్పాను కదా. ఇక్కడ 3 ఉన్నారు చూడండి. ఈ పాయింట్లో చెప్పాను కదా. ఈ ఫస్ట్ పాయింట్లో ముగ్గురు నాగా ట్రైబ్లో ఒకరు ఉన్నారు కదా. రోంగ్మై ట్రైబ్ని వచ్చేసి కాబుయ్ ట్రైబ్ కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఫెస్టివల్ వచ్చేసి గ్యాన్ గాయ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇది వచ్చేసి మణిపూర్ రాష్ట్రంలో అయితే జరుగుతుందన్నమాట. ఏ కమ్యూనిటీ ఇక్కడ సెలబ్రేట్ చేస్తారంటే జీలియాంగ్రాంగ్ కమ్యూనిటీ అనే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. ఇది పోస్ట్ హార్వెస్ట్ అండ్ కల్చర్ ఫెస్టివల్. సో ఇదొకటైతే క్లారిటీగా గుర్తుపెట్టుకుంటే మీకు నీట్గా అర్థమవుతుంది. సో తర్వాత ఈవెంట్ ఏముందో చూద్దాం. సో లిథియం మైనింగ్ ప్రాసెస్ కరెంట్ ఈవెంట్స్లో రీసెంట్గా మనం చూసుకుంటే లిథియం రిజర్వ్స్ గురించి చాలా విషయాలు అనేవి న్యూస్లో ఉన్నాయి. ఎందుకంటే లిథియం అనేది చాలా ఇంపార్టెంట్ మినరల్ అన్నమాట ఇది. సో లిథియం అనేది చాలా ఇంపార్టెంట్ మినరల్. ఎందుకంటే ఇప్పుడు మనకి లిథియం బ్యాటరీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. వేటికి ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి ఎక్కువగా లిథియం యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి. కాబట్టి ఖచ్చితంగా లిథియం మైన్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి ప్రెజెంట్. ఇక్కడ చూడండి ఇండియా హెస్ ఐడెంటిఫైడ్ ది 2 లిథియం మైన్స్ అండ్ 1 కాపర్ మైన్ ఇన్ అర్జెంటీనా. సో ఇండియా ప్రాజెక్టులు చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు అర్జెంటీనాలో లిథియం మైన్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఏది సౌత్ అమెరికాలో ఉండే అర్జెంటీనాలో. ఇక్కడ ఏమైందంటే ఇండియాకి సంబంధించిన కంపెనీస్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి కదా మైనింగ్లు. అక్కడ మన ఇండియా తరపున ఎక్స్పర్ట్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటారు. అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు 2 లిథియం మైన్స్ 1 కాపర్ మైన్ అయితే కనిపెట్టారు అనమాట. 2 లిథియం మైన్స్ 1 కాపర్ మైన్స్ అయితే కనిపెట్టారు. తర్వాత ఫర్ పాసిబుల్ అక్విజిషన్ ఫర్ ఏ లాంగ్ టైమ్ లీజ్. సో ఇండియన్ కంపెనీస్ అక్కడ కనిపెట్టమే కాకుండా వాటిని ఎక్కువ సంవత్సరాలు లీజ్ కూడా తీసుకుంటారు. సో లీజ్ తీసుకొని వాళ్ళకి మనీ పే చేస్తూ ఆ లిథియం రిజర్వ్స్ని అయితే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఏది ఆ ఇండియన్ కంపెనీస్, ఇండియా వెళ్ళింది కదా అక్కడ. సో ఇండియా తరపున చేసేవి కాబట్టి దీన్ని ఆ లిథియం రిజర్వ్స్ చాలా ఇంపార్టెంట్. కాపర్ లిథియం కూడా బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఎలక్ట్రానిక్స్ పరంగా వీటిని లాంగ్ టర్మ్లో లీజ్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఏం చెప్పారు. అర్జెంటీనా
చిలీ అండ్ బొలీవియా ఫార్మ్స్ ది లిథియం ట్రయాంగిల్. సో మనకి ప్రపంచంలో లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో లిథియం ట్రయాంగిల్ అంటే ఎక్కువగా ఈ ఏరియాలో లిథియం రిజర్వ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మైన్స్. ఏ కంట్రీస్ అంటే అర్జెంటీనా, చిలీ, బొలీవియా. ఈ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. లిథియం ట్రయాంగిల్ వచ్చేసి ఎక్కడ ఉందంటే అర్జెంటీనా, చిలీ, బొలీవియా. సో ఈ 3 కంట్రీస్లో లిథియం రిజర్వ్స్ అనేవి చాలా ఫేమస్, ఎక్కువగా ఉంటాయి మైన్స్ అనేవి. అందుకు దీన్ని వచ్చేసి లిథియము ట్రయాంగిల్ అని పిలుస్తారు. సో లిథియం ఈజ్ ఫౌండ్ ఇన్ ది సెడమైన్ రాక్ ఫార్మేషన్ అండ్ ది బ్రైన్ ఫామ్. సో ఇది ఎలా ఉంటుందంటే సెడమైన్ రాక్ ఫార్మేషన్ అనమాట. సెడమైన్ అని చెప్పేసి ఒక రాక్ లాగా ఇది ఫామ్ అవుతుంది. అంటే ఇండియా బ్రైన్ ఫామ్ అనమాట, బ్రైన్ ఫార్మేషన్లో ఉంటుంది. సో విచ్ ఈస్ కాల్డ్ ఏ సలార్. సో విచ్ ఈస్ కాల్డ్ ఏ సలార్ ఇన్ లాటిన్ అమెరికా. సో సలార్ అని పిలుస్తారు, దీని వచ్చి సలార్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు ప్రభాస్ మూవీ వస్తుంది సలార్ అని చెప్పేసి, అంటే అది మైన్స్కి సంబంధించిందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సలార్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ అమెరికాలో పిలుస్తారు. లాటిన్ అమెరికాలో దీన్ని ఏమని పిలుస్తారంటే దీన్ని లిథియం వచ్చేసి సలార్ అని పిలుస్తారు. కాబట్టి ఈ మూవీ కూడా సలార్ అనేది లిథియం రిజర్వ్ సంబంధించిందని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, కేజీఎఫ్ దేనికి సంబంధించింది, గోల్డ్ ఫీల్డ్కి సంబంధించింది. కాబట్టి సలార్ మూవీ అనేది లిథియం రిజర్వ్కి సంబంధించింది కూడా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ సలార్ అని పేరు వచ్చింది కాబట్టి. సో సలార్ అని దేని పిలుస్తారంటే లాటిన్ అమెరికాలో లిథియం రిజర్వ్స్ని పిలుస్తారు. తర్వాత ఇన్ సౌత్ అమెరికా ఇట్ ఈస్ జనరల్లీ ఎక్స్ట్రాక్టెడ్ from the salt flats by pumping brine into the ponds and processing lithium salts to crystalline once the water has evaporated. ఇక్కడ సౌత్ అమెరికాలో అంటే దక్షిణ అమెరికాలో వీళ్ళు ఏం చేస్తారంటే వాటర్ అనమాట, ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఒక చెరువులోకి తీసుకొచ్చి మొత్తము వాటిని పంపింగ్ చేస్తారు. బ్రైన్ ఫార్మేషన్లో పంపింగ్ చేయడం వల్ల ఫైనల్గా వాళ్ళకి లిథియం సాల్ట్స్, అంటే మనకి ఉప్పులాగా కళ్ళు ఉప్పు అంటాం కదా, మనకు చిన్న చిన్న ఉప్పు వస్తాయి కదా మనకి క్రిస్టల్స్ ఫార్మేషన్లో, అలాగే లిథియం కూడా వస్తుందన్నమాట. అట్లా వీళ్ళు కలెక్ట్ చేస్తారు. తర్వాత ప్రపంచంలోని లిథియం రిజర్వ్స్లో హైయెస్ట్ ఏది ఉందంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా వచ్చేసి ప్రపంచంలోనే టాప్ లిథియం ప్రొడ్యూసరు. ప్రపంచంలో ఎక్కువగా లిథియంని ప్రొడ్యూస్ చేసే కంట్రీ ఏదంటే ఆస్ట్రేలియా. ఇక్కడ మైన్స్ కనిపిస్తుందా, ఇదంతా కూడా లిథియం మైన్స్. సో ఇక్కడ చూడండి, దీనివల్ల మనకు ఒక వర్డ్ తెలిసింది, సలార్ అనే ఒక వర్డ్ అయితే తెలిసింది. తర్వాత ప్రపంచంలో ఎక్కువగా లిథియం ప్రొడ్యూస్ చేసే కంట్రీ వచ్చేసి ఆస్ట్రేలియా అని తెలిసింది మనకి. ఇక్కడ లిథియం ట్రయాంగిల్ ఏముంది, లిథియం ట్రయాంగిల్లో 3 దేశాలు ఉంటాయి. ఒకటి అర్జెంటీనా, చిలీ, బొలీవియా. ఈ 3 కంట్రీస్ అయితే కలిపి లిథియం ట్రయాంగిల్, ప్రపంచంలో లిథియం ట్రయాంగిల్ ఫామ్ చేస్తారని కూడా తెలిసింది. కాబట్టి లిథియం న్యూస్లో ఉంది కాబట్టి ఇది క్లియర్ కట్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సన్నీ డ్యామ్. సో ఇక్కడ వచ్చేసి సున్నీ డ్యామ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. దీనికి సంబంధించి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమీ ఆఫ్ అఫైర్స్ యాజ్ అప్రూవ్డ్ ది ఇన్వెస్ట్మెంట్ ఫర్ 382 మెగావాట్స్. సో సన్నీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఇది ఎక్కడుందంటే సన్నీ డ్యామ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది, బై సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. సో దీన్ని ఎవరు నిర్మిస్తున్నారు, దీన్ని మొత్తం మేనేజ్ చేసేది కావచ్చు, ఆపరేట్ చేసేది ఎవరంటే సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనే వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. తర్వాత సన్నీ డ్యామ్ is hydroelectric project is run over the river type scheme designed to harness hydropower potential of the Sutlej river. ఇక్కడ ఇంపార్టెంట్. సో డ్యామ్ అనేది ఖచ్చితంగా ఒక రివర్ మీద అయితే కడతారు. ఇదంతా మీకు తెలుసు కదా, రివర్ మీద అయితే కడతారు. ఈ రివర్ ఏంటి, ఇక్కడ ఏ రివర్ మీద కడుతున్నారంటే సట్లెజ్ రివర్ మీద అయితే వీళ్ళు నిర్మిస్తున్నారు. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది లూహ్రీ ప్రాజెక్ట్. సో లూహ్రీ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇరిగేషన్కి సంబంధించి లూహ్రీ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. సో విచ్ ఇస్ డిజైన్డ్ టు ది కంప్రైజ్ ది హైడ్రో పవర్ డ్యామ్స్ అనమాట. సో ఇరిగేషన్తో పాటు మేజర్గా ఇక్కడ హైడ్రో పవర్కి అయితే ఈ లూహ్రీ ప్రాజెక్ట్లో మేజర్ పోర్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఫస్ట్గా చెప్పాలంటే లూహ్రీ ప్రాజెక్ట్ అంటే ఓవరాల్గా హైడ్రో పవర్ డ్యామ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ లూహ్రీ స్టేజ్ 1, లూహ్రీ స్టేజ్ 2, లూహ్రీ సన్నీ డ్యాము, ఇట్లా 3 అనమాట. దాంట్లో పార్ట్ 2 లూహ్రీలో రెండు స్టేజ్లు వచ్చాయి, 3వ స్టేజ్గా వచ్చేసి ఈ సన్నీ డ్యామ్ అనేది వచ్చిందనమాట. సో ఇట్ ఎన్విసేజెస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హై కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ అక్రాస్ ది రివర్ సట్లెజ్ అండ్ ది అండర్ గ్రౌండ్ పవర్ హౌస్ ఆన్ ది రైట్ బ్యాంక్. సో రైట్ సైడ్ అంటే రైట్ తీరం వైపు, ఈ నదికి రైట్ తీరం అంటే కుడి తీరం వైపు, ఆ కుడి ఒడ్డున వచ్చేసి పవర్ హౌస్ ఉందన్నమాట. అండర్ గ్రౌండ్లో ఉంది, పవర్ హౌస్ అనేది అండర్ గ్రౌండ్లో ఉంది. కాబట్టి ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది, ఈ సన్నీ డ్యామ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉందంటే మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అలాగే ఏ రివర్ ఉందంటే ఇది వచ్చేసి సట్లెజ్ రివర్ అనమాట. సో సట్లెజ్ రివర్ మీద అయితే నిర్మిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అయితే ఎగ్జామినేషన్ పరంగా కూడా ఇంపార్టెంట్. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చి చూడండి, గంగాసాగర్ మేళా. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫెస్టివల్ ఇన్ ఇండియా అనమాట. సో మన ఇండియా అనేది చాలా డైవర్సిఫై కంట్రీ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, పెయింటింగ్స్, మ్యూజిక్ కావచ్చు, ఫుడ్స్, డ్యాన్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇలానే మనకి జరిగే ఫెస్టివల్స్లో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా చూసుకుంటే గంగాసాగర్ అనే మేళా అనేది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ఫెస్టివల్ అనమాట. ఇది ఎక్కడ చేస్తారో చూద్దాం. ఇక చూడండి,
వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ డిమాండెడ్ ఫర్ ది నేషనల్ స్టేటస్ ఫర్ గంగాసాగర్ మేళా. అంటే ఈ గంగాసాగర్ మేళా అనేది వెస్ట్ బెంగాల్లో జరిగే ఒక ఫెస్టివల్ అనమాట. ఇది రాష్ట్ర పండుగ, ఇది నేషనల్ ఫెస్టివల్ కాదు ఇప్పటివరకు కూడా. ఇది వచ్చేసి ఒక రాష్ట్ర పండుగ. దీనికి వాళ్ళు నేషనల్ స్టేటస్ ఇవ్వమని అడుగుతున్నారు, జాతీయ హోదా ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. అంటే అది కూడా జాతీయ ఫెస్టివల్ లాగా, అంటే నేషనల్ ఫెస్టివల్ లాగా దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా అందరూ అన్ని రాష్ట్రాల్లో హాలిడే ఇవ్వాలి అన్నట్టుగా అట్లా అనమాట అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ స్టేట్ ఏంటంటే దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్. సో ఇట్ టేక్స్ ప్లేస్ ఎవ్రీ ఇయర్ ఆన్ ది ఐలాండ్ ఆఫ్ ది గంగాసాగర్ ఇన్ ది స్టేట్స్ 24th సౌత్ పరగణ. సో రాష్ట్రంలోని 24 సౌత్ పరగణాస్ అని చెప్పేసి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్ అనేది గంగాసాగర్. సో ఐలాండ్ వచ్చేసి గంగాసాగర్ ఐలాండ్ ఉంది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో. అక్కడ ఈ ఫెస్టివల్ అనేది వీళ్ళు ప్రతి సంవత్సరం అయితే జరుపుకుంటూ ఉంటారు. తర్వాత డివోటీస్ గ్యాదర్ అట్ ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ గంగా అండ్ ది బే ఆఫ్ బెంగాల్ టు టేక్ సాక్రెడ్ డిఫ్ డ్యూరింగ్ ది మకర సంక్రాంతి మిడ్ జనవరి. సో మనకి మకర సంక్రాంతి జరుపుకుంటాం కదా, ఎగ్జాక్ట్గా మకర సంక్రాంతి ఎప్పుడు ఉంటుంది మనకి 15 అంటే 14-15 ఎగ్జాక్ట్గా మనకి ఎప్పుడు ఉంటుందంటే జనవరి మిడ్ జనవరిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా గంగా నది బంగాళాఖాతంలో కలిసిపోతుంది కాబట్టి అక్కడ అందరూ కూడా హోలీ డిప్ అనమాట, అందరూ కూడా పవిత్రమైనటువంటి స్నానాలు అనేది చేస్తారు. సో గంగాసాగర్ ఈజ్ అన్ ఐలాండ్ ఇన్ గంగా డెల్టా లొకేట్ ఆన్ ది కాంటినెంటల్ షెల్ఫ్ ఆఫ్ ది బే ఆఫ్ బెంగాల్ రఫ్లీ 100 kilometers ఫ్రమ్ ది సౌత్ కలకత్తా. సో సౌత్ కోల్కతా నుంచి అంటే మనకి ఆ కోల్కతా నుంచి దక్షిణం వైపు 100 kilometers దూరంలో ఉంటుంది అనమాట ఏది గంగాసాగర్ ఐలాండ్ అనేది. ఇదేంటి గంగీస్ డెల్టా అనమాట, అంటే గంగా రివర్ ద్వారా ఏర్పడినటువంటి ఒక డెల్టా. సో సముద్రంలో కలిసేటప్పుడు రివర్ అనేది సముద్రంలో కలిసేటప్పుడు డెల్టా లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒక ఐలాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇదే వచ్చేసి గంగాసాగరు డెల్టా అని చెప్పేసి చెప్తారు. అక్కడ ఇది గంగాసాగరు మేళాన్ని కూడా జరుపుతారు. సో ఇట్ ఈస్ సెడ్ టు ది ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ పిలిగ్రిమేజ్ గ్యాదరింగ్ ఆఫ్టర్ కుంభమేళా. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే కుంభమేళా తర్వాత ఎక్కువ మంది జనాభా వచ్చేది ఈ గంగాసాగర్ మేళాకి ఎక్కువ మంది వస్తారని చెప్పేసి వెస్ట్ బెంగాల్ తరపున అయితే చెప్తున్నారు. కానీ నిజానికి కుంభమేళా తర్వాత ఎక్కువ మంది జనాభా వచ్చేది ఎక్కడంటే ఆ మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర ఉంది కదా అదనమాట, సమ్మక్క సారలమ్మ జాతర. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేసి ఎక్కువ మంది వస్తారు కుంభమేళా తర్వాత జరిగే సెకండ్ అతిపెద్ద ఫెస్టివల్. కానీ ఇక్కడ వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే కుంభమేళా తర్వాత ఎక్కువ మంది జనాభా వచ్చేది గంగాసాగర్ మేళాకు వస్తారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, కాబట్టి దీనికి నేషనల్ హోదా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, న్యూస్లో ఉంది. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఏముందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డార్క్ స్కై రిజర్వ్. సో ఇంతకుముందు మనం చూసాం లద్దాఖ్, మనకి లద్దాఖ్ యూట్యూబ్ ఉంది కదా, సో లద్దాఖ్లో డార్క్ స్కై రిజర్వ్ అయితే పెట్టారనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేస్లో కూడా తీసుకొస్తున్నారు, ఇండియాలోని భారతదేశంలో ఇంకో ప్లేస్లో కూడా డార్క్ స్కై రిజర్వ్ అనేది తీసుకొస్తున్నారు. అది ఎక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి తలకావేరి. సో తలకావేరి ఇది కొడగు డిస్టిక్ కర్ణాటక. సో తలకావేరి ఎక్కడ ఉంది? తలకావేరి అనేది కొడగు డిస్టిక్ అనమాట. కొడగు డిస్టిక్ జిల్లా అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. హ్యాజ్ ఎమర్జ్డ్ యాజ్ ది సౌత్ ఇండియాస్ హాన్లే. సో హాన్లే అనేది లద్దాఖ్లో ఉందన్నమాట. హాన్లే అంటే ఏంటంటే లద్దాఖ్లో ఉండేది ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్. సో మన ఇండియాలోనే మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్ అనమాట. అంటే నైట్ పూట మనం అక్కడంతా టెలిస్కోప్ ఇవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే మనకి నక్షత్రాలు ఇవన్నీ కూడా నీట్ క్లారిటీ కనిపిస్తాయి. సో ఇమేజ్ కనిపిస్తుంది ఇక్కడ. దీని వచ్చేసి డార్క్ స్కై రిజర్వ్ అని పిలుస్తారు. సో ఇక్కడ చూడండి అసలు ఏంటి డార్క్ స్కై రిజర్వ్ అంటే ఏంటి. డార్క్ స్కై రిజర్వ్ ఈజ్ ఏ డిజిగ్నేషన్ గివెన్ టు ఏ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ల్యాండ్ విత్ ఎక్సెప్షనల్ ఆర్ డిస్టింగ్విష్డ్ క్వాలిటీ ఆఫ్ ది స్టారీ నైట్స్ అనమాట. అంటే మనకి ఎక్కువగా స్టార్స్ ఇక్కడ చూడండి చుక్కలు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే స్టార్స్ అనమాట. స్టార్స్ అనేవి క్లియర్గా నీట్గా కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఆ ప్లేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ కనిపిస్తాయని. మనకి నార్త్ ఇండియాలో అయితే మేజర్గా ఇక్కడ లద్దాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో బాగా కనిపిస్తాయి. తర్వాత సౌత్లో వచ్చేసి మనకి బెంగళూరులోని నంది హిల్స్ ఉన్నాయి కదా, నంది హిల్స్లో బాగా కనిపిస్తాయి. ఎత్తైన ప్రాంతాల్లో బాగా కనిపిస్తాయి. క్లియర్ స్కై ఉండాలి అక్కడ. సో దట్టంగా మేఘాలు ఉంటే స్టార్స్ అనేవి కనిపించవు, కాబట్టి క్లియర్ స్కై ఉండాలి. సో ఇట్లా చూడండి నక్రల్ ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ది సైంటిఫిక్, నేచురల్, ఎడ్యుకేషనల్, కల్చరల్ హెరిటేజ్ అండ్ పబ్లిక్ ఎన్వైరన్మెంట్ ఇవన్నీ కూడా కాపాడుకోవాలి. ఆ ప్రాంతం అనేది ఈ విధంగా సూటబుల్గా ఉంటేనే అది డార్క్ స్కై రిజర్వ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇట్లా గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. ఇప్పుడు ఎక్కడ తీసుకొస్తున్నారంటే తలకావేరి కొడగు డిస్టిక్ ఇన్ కర్ణాటకలో ఇంకో హాన్లేని తీసుకొస్తున్నారు. హాన్లే అంటే లద్దాఖ్లో ఉండే ఆల్రెడీ ఉన్నటువంటి ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి హీట్ డోమ్ అని రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏంటి హీట్ డోమ్ అంటే ఏంటంటే చూద్దాం. సెవరల్ పార్ట్స్ ఆఫ్ ది యూరోప్ కాంటినెంట్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అన్ ఎక్స్ట్రీమ్ వార్మ్ స్పెల్ బికాస్ ఆఫ్ ది హీట్ డోమ్ ఫార్మేషన్ ఇన్ ఓవర్ రీజన్స్. సో ఇట్లా హీట్ డోమ్ అని ఇక్కడ చూడండి ఇమేజ్ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ప్రాంతాలు కాలిఫోర్నియా కావచ్చు, శాన్ ఫ్రాన్సిస్కో, ఇట్లా నివాడా కావచ్చు, ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇక్కడంతా హీట్ డోమ్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఈ ప్రాంతాలంతా కూడా హీట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలు మొత్తం కూడా హీట్ డోమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్లా ఇప్పుడు యూరోప్లో అయితే ఫామ్ అయింది. హీట్ డోమ్ అక్కర్స్ వెన్ ఏ ఏరియా ఆఫ్ ది హై ప్రెజర్ ట్రాప్స్ వామ్ ఎయిర్ ఓవర్ ది రీజియన్ జస్ట్ లైక్ ఏ లిడ్ ఆన్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు మనకి వామ్ ఎయిర్ మొత్తం కూడా
మనకి కుండ మీద ఉంటుంది కదా, కుండ మీద ఒక ప్లేట్ ఉంటే మొత్తం ఎట్లా అయితే ఫామ్ అవుతుందో అలానే ఎగ్జాక్ట్గా అటువంటి ఉంటుంది. తర్వాత ఇది ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు అనమాట. ఒక షార్ట్ టర్మ్ అని చెప్పలేము, ఇది ఎక్స్టెండ్ కూడా అవుతూ ఉంటుంది. అట్లా హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎనీ రీజన్ ఆఫ్ ది హై ప్రెజర్, సో ఎక్కడైతే ఎక్కువ అత్యధిక పీడనం, సో అత్యల్ప పీడనం కాకుండా అత్యధిక పీడనం ఉంటుందో, వెదర్ ఏ హీట్ డోమ్ ఆర్ నాట్ ఫోర్సెస్ ఎయిర్ టు సింక్ వన్స్ ఇట్ ఏ రీచెస్ ది గ్రౌండ్ ఇట్ కంప్రెస్డ్ అండ్ బికమ్ ది ఈవెన్ వార్మర్. అప్పుడు ఏమవుతుందంటే వేడిగాలి మొత్తం కూడా, సో వేడిగాలి అంతా కూడా ఏమవుతుంది, సో భూమి వైపు వస్తుంది అనమాట. భూమికి దగ్గరగా వచ్చే సర్ఫేస్కి వామ్నెస్ని అయితే క్రియేట్ చేస్తుంది ఇట్లా. సో తర్వాత మోర్ ఓవర్ వెన్ ఎయిర్ సింక్స్ ఇట్ గెట్స్ డ్రైయర్ ఫర్దర్ రైజెస్ ది టెంపరేచర్. మీకు తెలుసు కదా, ఇప్పుడు గాలి ఉందనుకోండి, సో విండ్ ఏమవుతుంది, ఎయిర్ అనేది సింక్ ఎప్పుడైతే కిందకు వస్తుందో ఎయిర్ అనేది సింక్ అవుతుందో అది డ్రై అయిపోద్ది అనమాట, బాగా డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయి ఫైనల్గా టెంపరేచర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను ఒక్కసారిగా పెంచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఎయిర్ సింక్ అవుతుందో టెంపరేచర్ అనేది పెంచేస్తుంది అనమాట, ఇదొకటి. కాబట్టి ఈ డోమ్ అనేది ఎక్కడ ఫామ్ అయిందంటే యూరోప్ కాంటినెంట్లో అయితే ఫామ్ అవుతుంది, కొన్ని రీజన్స్లో ఇట్లా ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇన్ ఇండియా, పిఎం శ్రీ అంటారు. ఈ స్కీమ్ పేరు వచ్చేసి ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా, పిఎం శ్రీ అని. సో 1,65,382 schools are spread across the 29 states and UTs have applied with the Ministry of Education for a upgrade under the పిఎం శ్రీ స్కీమ్. సో ఈ మొత్తం అనమాట మన 29 స్టేట్స్ యూటీస్లో కలిపి మొత్తము 1,65,382 స్కూల్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించినవి కింద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పిఎం శ్రీ స్కీమ్కి అయితే అప్గ్రేడ్ చేసుకున్నాయి అనమాట. సో పిఎం శ్రీ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్. ఇది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్, సెంట్రల్ సెక్టర్ కాదు, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్. సో ఇట్ విల్ ప్రొవైడ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ ది ఈక్విటబుల్, ఇన్క్లూజివ్ అండ్ జాయ్ఫుల్ స్కూల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది హై క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్పడం కాకుండా వాళ్ళకి అన్ని థింగ్స్ అనేది ఫేవరబుల్గా ఉండే విధంగా స్టూడెంట్స్కి తీసుకురావడం ఉద్దేశంతో ఇది టార్గెట్ పెట్టుకున్నది. సో ఇట్ టేక్స్ ఇన్ టు ది అకౌంట్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్, మల్టీలింగ్వల్ నీడ్స్ అండ్ డిఫరెంట్ అకాడమిక్ ఎబిలిటీస్ ఫర్ ది చిల్డ్రన్. అంటే చిల్డ్రన్కి మల్టీలింగ్వల్ అనమాట, అంటే వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో బాగా పట్టుంటుందో ఆ లాంగ్వేజ్లో కూడా క్లాసెస్ చెప్పే విధంగా వాళ్ళకి అటువంటి మెరుగుపరచాలన్నమాట. సో బాగా మెరుగుపరచాలంటే కూడా మంచి స్థాయికి వాళ్ళు వెళ్తారు. సో ఇట్ విల్ ప్రొవైడ్ లీడర్షిప్ టు ది అదర్ స్కూల్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ రీజన్స్ బై ప్రొవైడింగ్ మెంటర్షిప్. సో ఈ స్కూల్స్లో ఇప్పుడు పిఎం శ్రీకి అప్గ్రేడ్ అయిన స్కూల్స్ వల్ల వాళ్ళు మొత్తం నేర్చుకుంటారు, లీడర్షిప్ కావచ్చు, స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుని మిగతా స్కూల్స్ కూడా వాళ్ళు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఇంకా ఇట్ విల్ షోకాస్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండ్ యాక్ట్ యాజ్ ఎగ్జాంపులర్ స్కూల్స్ అండ్ ఆఫర్స్ మెంటర్షిప్ అదర్ స్కూల్స్ దేర్ విసినిటీ. ఈ స్కూల్స్లో నేర్చుకున్న స్కిల్స్ని పక్క స్కూల్స్ కూడా నేర్పించడం కావచ్చు, వాళ్ళకి కోఆపరేట్ చేయడం, ఇదంతా కూడా ఈ స్కీమ్లో భాగం అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అంటే పిఎం శ్రీ. ఒకవేళ షార్ట్కట్లో పిఎం శ్రీ వచ్చేసి దేనికి సంబంధించిందంటే గుర్తుపెట్టుకోండి, స్కూల్స్కి సంబంధించింది. సో స్కూల్ ఎడ్యుకేషన్కి అయితే సంబంధించిన స్కీమ్ అనమాట ఇది. స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్కీమ్ గుర్తుపెట్టుకోండి, పిఎం శ్రీ అనేది ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో ఇది వచ్చేసి ఈ ఈవెంట్ అనమాట. నెక్స్ట్ సో ఇవన్నీ కంప్లీట్గా వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఒక్కొక్కటి కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.